చరిత్రలో ఒక శ్రేష్టమైన నాయకునిగా మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మోషేను దేవుడు ఒక గొప్ప నాయకునిగా దేవుడు సిద్ధపరచుకొని వాడుకున్నాడు. ఈరోజు మోషే దేవునితో తన జీవితంలో పొందుకున్న ఫస్ట్ ఎన్కౌంటర్, మోషే దేవుని ఎదుర్కొన్న ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని నిర్గమకాండము 3వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదని అనుకొనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. మోషే దైవజనుడు తన జీవితంలో చాలా ఆశ్చర్య రీతిగా తల్లి కన్నది, యోకోబెదు మోషేను కన్న తర్వాత నైలు నదిలోకి జమ్ముపెట్టెలోకి వెళ్ళిపోయాడు. ఆశ్చర్య రీతిగా ఏ ఫరో అయితే హెబ్రీలకు పుట్టిన ప్రతి మగ శిశువును కాన్పు పీటల మీదనే చంపేయమని ఆజ్ఞాపించాడో, ఆశ్చర్య రీతిగా అదే ఫరో అంతఃపురంలో ఈ ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న నాయకుడైన మోషే ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెంచబడము దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం అండి. కొన్నిసార్లు దేవుని కార్యాలు మన ఊహకే మించినవి. ఫరో ఐగుప్తీలకు అధికారిగా రాజుగా ఉన్న ఫరో ఇప్పుడు హెబ్రీలకు పుట్టిన కొడుకు కంటబడితేనే చంపేస్తాడు. అలాంటి ఫరో అంతఃపురంలోకి దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో ఫరోతో ఒక దినము పోరాడి ఆ ఫరో ఎదుట నిలబడి సవాలు చేసి దేవుని ప్రజలను విడిపించడానికి దేవుడు ఏ మోషేను ఏర్పరచుకున్నాడో అదే మోషేను దేవుడు ఆ ఫరో అంతఃపురంలోకి పంపించి ఐగుప్తీయుల యొక్క సకల విద్యలలో ప్రావీణుడుగా మోషే పెరిగినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. ఒక మాటలో చెప్పాలంటే మోషేకు దేవుడు చాలా శ్రేష్టమైన కృప ఇచ్చాడండి. ఎందుకంటే హెబ్రీల పిల్లలలో ఎవ్వరికి లేని కృప. ఏంటి ఆ కృప అంటే ఐగుప్తు అంతఃపురంలో పెరిగే కృప. కొన్నిసార్లు దేవుడు మనకు ప్రత్యేకమైన కృపలు ఇస్తాడండి. అవి నిజంగా ఆలోచన చేస్తే మనం అర్హులం కాదు, కానీ హీ గివ్స్ దట్ స్పెషల్ ఫేవర్. ఆయన ఆ దయను మన మీద కుమ్మరించి చాలా ఆశ్చర్యమైన రీతిలో మనకే అంతుపట్టదు. కొన్నిసార్లు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం కాదు దేవుడు ఇంతగా ఎలా ఆశీర్వదించాడు. అదే ఆయన కృప, ఆయన దయ, ఆయన ఫేవర్ అంతే. మోషేకు దేవుని దయ దక్కిందండి. బాలుడుగా ఉన్నప్పుడే దేవుని దయను చాలా ఎక్కువగా మోషే సంపాదించుకున్నాడు. దేవుని సంకల్పము మోషే ఎడల చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ఫరో కుమార్తె నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చింది. ఈ జమ్ము పెట్టిని తెప్పించుకుంది. దివ్య సుందరుడుగా ఉండడం చూచింది. షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్ బేబీ బాయ్. ఈ బాబుని నేను పెంచుకోవాలనుకుంది. అంతఃపురానికి తీసుకొని వెళ్ళింది. ఆ బిడ్డను తన కుమారునిగా పెంచుతూ ఉంది. ఇంత లోపల మనకు తెలుసు మోషే యొక్క అక్క అయిన మిరియాము ఎప్పుడైతే ఫరో కుమార్తె జమ్ము పెట్టి తెప్పించుకుందో, ఈ బాబును నీ కొరకు పాలిచ్చి పెంచడానికి నేను ఒక ఆమెను తీసుకొని వస్తానన్నది. మా తల్లి అని చెప్పలేదు, చాలా తెలివిగా మాట్లాడింది. తన సొంత తల్లినే తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు తల్లి చేతిలో నుండి ఆల్మోస్ట్ లాస్ట్, ఇంకా ఈ బాబు మళ్ళీ నా కుమారుడు మళ్ళీ నా కంటికి కనబడతాడో లేడో అన్న స్థితి నుండి మళ్ళీ ఆమె చేతుల్లోకే దేవుడు చాలా అద్భుతమైన విధానంలో తల్లి చేతికే దేవుడు అప్పగించేశాడు. సో మోషే జీవితంలో ఒక మాటలు చెప్పాలంటే పుట్టుక నుండే అద్భుతాలండి. పుట్టడం ఒక అద్భుతం. కాన్పు పీటల మీద చనిపోకుండా మరణం నుండి దేవుడు తప్పించడం ఒక అద్భుతం. ఆ నైలు నదిలో ఏ క్రూర మొసళ్ళు కానీ ఇలాంటివేవి తినకుండా దేవుడు కాపాడడం ఒక అద్భుతం. ఫరో అంతఃపురానికి తీసుకువెళ్ళడం ఒక అద్భుతం. మళ్ళీ తల్లి
తల్లి చేతికి రావడం ఇంకొక అద్భుతం. సో ఈ అద్భుతాల పరంపర కొనసాగుతూ ఉండగా ఇప్పుడు తల్లి ఉగ్గుపాలతో పాటు మోషేకి చెప్తా వచ్చింది ఏమనంటే, బాబు అంతఃపురంలో ఉన్నావు కానీ అంతఃపురాన్ని స్థలం అని అనుకోవద్దు. డోంట్ థింక్ దట్స్ యువర్ పర్మనెంట్ ప్లేస్. నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతున్నావు కానీ అది కాదు నీ ట్రూ ఐడెంటిటీ. నువ్వు నా కుమారుడు, నువ్వు ఒక హెబ్రీడో. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు వేరు. ఆ ఐగుప్తీలు ఆరాధించే దేవుళ్ళు దేవతలు అవన్నీ కూడా వేరు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వారి వ్యవహారాలు, వారి విధానాలన్నీ వేరు. సో డోంట్ ఫాలో దెమ్. అక్కడ ఉన్నప్పటికీ ఒక మాటలో చెప్పాలంటే తల్లి అయిన యోకెబెదు మోషేకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిందండి. ఆమె పాలు వదిలిపెట్టే వరకే మోషే ఆమెతో ఉన్నాడు, కానీ ఆ స్వల్ప కాలంలోనే మోషే తల్లి ఒక బలమైన పునాది వేసింది. మోషే తల్లి నుండి ఇక్కడున్న తల్లులందరూ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మన పిల్లలు మన చేతిలో ఉన్నప్పుడే వారి ఆత్మీయ జీవితానికి ఒక బలమైన పునాది. కాలేజీలకు వచ్చిన తర్వాత హాస్టల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఉద్యోగాలకు వచ్చిన తర్వాత వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మహా అయితే గంట సేపు ఫోన్లో మాట్లాడడం తప్ప పెద్దగా వారి ఆత్మీయ జీవితాన్ని పునాది వేసే అంత టైము, అంత అవకాశము ఉండదు. కానీ పుట్టిన తర్వాత పిల్లలు తల్లి దగ్గరే ఉంటారు, తల్లి కౌగిట్లోనే ఉంటారు. కాబట్టి ఆ సమయాన్ని మనం నిజంగా సద్వినియోగం చేసుకొని బిడ్డలకు దేవుని శ్రేష్టమైన మాటలు మనం నేర్పించగలిగితే భవిష్యత్తులో వారు దేవుని మార్గాల నుండి తొలగకుండా అవి చాలా బాగా దోహదపడతాయి. ఇప్పుడు మోషే తల్లి ఒక మంచి ఆత్మీయమైన పునాది వేసింది. ఇప్పుడు మోషే హృదయంలో ఉన్న జీల్ అంత ప్యాషన్ ఏంటంటే, నా ప్రజలను నేను ఎలాగైనా కాపాడాలి, నా ప్రజల పక్షంగా నేను నిలబడాలి అని ఒక రోషం కలిగి మోషే పెరుగుతూ ఉన్నాడు. సరే, ఆ తర్వాత హీ మెస్డ్ అప్ హిజ్ లైఫ్. మనకు తెలుసు మోషే తొందరపాటుతో ఐగుప్తీని చంపుతాడు, పాతి పెడతాడు. ఆ తర్వాత ఈ విషయం ఫరోకు తెలుస్తుందని మోషే భయపడి మిద్యాన్ అనే ప్రాంతానికి పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. మోషే జీవితంలో చెప్పాలంటే 120 సంవత్సరాలు బ్రతికాడండి. మోసెస్ లివ్డ్ ఫర్ 120 లాంగ్ ఇయర్స్. ఈ 120 సంవత్సరాలలో మొట్టమొదటి 40 సంవత్సరాలు ఫరో అంతఃపురంలో. కొంతమందికి 1 సంవత్సరం చాలండి, అమ్మా నాన్న నుండి దూరంగా 1 సంవత్సరం ఉంటే దేవుడు, బైబిల్, ప్రార్థన అన్నీ మర్చిపోతారు. మేము ముంబై పూణే మీటింగ్స్ ముగించుకొని అక్కడ మధ్యలో బెంగళూరులో మేము ఫ్లైట్ మారాల్సి వచ్చింది. ఎందుకంటే పూణే నుండి రాజమండ్రికి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. మేము బెంగళూరులో ఫ్లైట్ మారుతూ ఉన్న సమయంలో ఒక అమ్మాయి చాలా అసభ్యమైన బట్టలు వేసుకుంది. చాలా అసభ్యంగా ఉన్నాయి ఆ బట్టలు. అయితే ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఏ ఊరికి వెళ్తుంది అనుకుంటే మన రాజమండ్రి ఫ్లైట్ ఎక్కింది. అంటే బహుశా ఉద్యోగం కోసం వెళ్ళిందేమో తెలియదు, కానీ రాజమండ్రిలో అయితే నేను అలాంటి బట్టలు వేసుకున్న అమ్మాయిలు నేను చూడలేదండి. అంత మరి దేహం అంతా కనిపించేటట్లుగా అంత రివీలింగ్ క్లోత్స్ వేసుకున్న వారిని మరి ఇప్పటివరకు అయితే చూడలేదు రాజమండ్రిలో. అమ్మాయిని చూసినప్పుడు అనిపించింది ప్రాబబ్లీ ఉద్యోగం కోసం వెళ్ళిందేమో, చేతి నిండా డబ్బులు వస్తున్నాయేమో. మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్తారో చెప్పరో నాకు తెలియదు, కానీ అమ్మాయిని చూస్తే కొంచెం బాధ కలిగింది. ఇక్కడ నుండే వెళ్ళుంటుంది అమ్మాయి, కానీ ఎలా తయారైపోయింది, అంతా అసభ్యంగా, ఇతరులు చూస్తే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించేలా వస్త్రధారణ వేసుకుంది ఏంటి అని. నిజమే, కొన్నిసార్లు తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళగానే, మన మరి ఫెమిలియర్ వాతావరణానికి దూరంగా వెళ్ళగానే రెక్కలు వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఇంకా ఆ జుట్టు ఎలా కత్తిరించుకుంటారో తెలీదు, ఇంకా బట్టలు ఎలా వేసుకుంటారో తెలియదు. వింత వింత పోకళ్ళు, వింత వింత వేషాలు వేసుకొని తిరిగేవారు చాలామంది నేటి తరం యవనస్తులు మనకి ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటారు. అయితే మోషే 40 సంవత్సరాలు ఫరో అంతఃపురంలో పెరిగాడు, కానీ అక్కడ వేష భాషలు కానీ ఆ పరిస్థితులు కానీ ఏవి కూడా తనలో ఉన్న ఆత్మీయమైన విలువలను, తనలో ఉన్న ఆత్మీయమైన పునాదిని పెకిలించలేకపోయే కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లి వేసిన ఆత్మీయమైన పునాది తన జీవితంలో ఒక బలమైన పునాదిగా పనిచేసింది. అయితే తొందరపాటు వలన మోషే మిద్యాను ప్రాంతానికి పారిపోయి వెళ్ళిపోవలసిన సందర్భంలో ఒక 40 సంవత్సరాలు మోషే జీవితంలో మిద్యాన్ అరణ్యంలో వేస్ట్ అయిపోయాయండి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ మరి తన మామయ్య అయిన ఇత్రో కుమార్తెలలో ఒక కుమార్తె అయిన సిప్పోరా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అక్కడ చేసే పని ఏమీ లేదు, కానీ మామయ్య అయిన ఇత్రో మందలను మేపుతా ఉన్నాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే మా అమ్మ చెప్పింది ఒకటి, ఇప్పుడు నా తొందరపాటు వల్ల నేను మెస్అప్ చేసుకొని అవకాశాలన్నీ ఐగుప్తుకే ఇంకా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే నేను వెళ్ళానంటే ఫరోకి ఎవరైనా ఐగుప్తుని చంపిన వ్యక్తి మళ్ళీ వచ్చాడు అనే సమాచారం తెలిసిందంటే నా ప్రాణం పోద్ది. కాబట్టి ఇంకా నా లైఫ్లో
మోషే ఏమనుకున్నాడో మనకు తెలియదండి, బట్ డెఫినెట్లీ దోస్ 40 years హ్యావ్ ప్రిపేర్డ్ మోసెస్ టు బికమ్ ద మ్యాన్ గాడ్ వాంటెడ్ హిమ్ టు బి. మోషేను దేవుడు ఎలా ఉపయోగించుకోవాలనుకున్నాడో ఆ పని కొరకు దేవుడు మోషేను 40 సంవత్సరాలు మిద్యానులో దేవుడు తర్బీదు చేశాడు, సిద్ధపరిచాడు. అండ్ గాడ్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్, మోసెస్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. మోషే దేవుణ్ణి ఎదుర్కొన్న ఒక సందర్భము, మరి మొట్టమొదటి సందర్భం అని చెప్పుకోవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 1వ వచనం ఇంకొకసారి చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇప్పుడు పొదలో నుండి మోషేకు వినపడిన దేవుని మాటలు చూడండి. 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. మొట్టమొదటిగా గాడ్ హ్యాడ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ మోసెస్. దేవునికి మోషే పక్షంగా ఒక ప్రణాళిక ఉంది, దేవుని ప్రజల పక్షంగా గొప్ప ప్రణాళిక ఉంది. దేవుని ప్రజల పక్షంగా దేవుడు కలిగి ఉన్న ఆ విమోచన ప్రణాళికలో ఒక కీలకమైన పాత్ర వహించవలసిన వ్యక్తి ఎవరంటే మోషే. ఇప్పుడు దేవుడు ఆ పని ప్రారంభించాలంటే ముందు మోషేతో దేవుడు మాట్లాడడము ప్రారంభించాడు. దిస్ పర్సనల్ ఎన్కౌంటర్ దట్ మోసెస్ హ్యాడ్ with God has changed his life forever. మోషేకు దేవునితో కలిగిన ఈ మోషే దేవుని ఎదుర్కొన్న దేవుడు మాట్లాడిన ఈ సందర్భము మోషే యొక్క భవిష్యత్తును అంతా కూడా మార్చేసింది. మోషేకు పర్సనల్ ఎన్కౌంటర్ దేవునితో ఎక్కడ జరిగిందంటే దేవుని పర్వతం అనబడిన హోరేబు మీద జరిగింది. ఇక్కడున్న మనందరికీ కూడా ఖచ్చితంగా వీ మస్ట్ హ్యావ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో మనం వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమయము సందర్భము ఒకటి కాదు, అనేకం ఉండాలి, కానీ ఒకటితో ప్రారంభమవుతుంది. ఇస్ దేర్ అ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ హ్యాడ్ అ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్? యేసయ్యతో నీవు ఎదుర్కొన్న దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడి నిన్ను దర్శించిన దినము సమయము నీకు జ్ఞాపకం ఉందా? నీకు ఒకవేళ ఆ దినము నీ జీవితంలో ఉంటే నీవు నిజంగా ధన్యుడవు, నీవు నిజంగా ధన్యురాలివి. దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవునితో మనం కలిగి ఉండే దేవుని ఎదుర్కొనే అనుభవము, దాట్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఇప్పుడు దేవునితో ఆ దేవుని ఎదుర్కొన్న సందర్భాన్ని మోషే పొందుకున్న తర్వాత నుండి దేవుని ప్రణాళిక మోషే పట్ల దేవుడు మాట్లాడి ఆ ప్రణాళిక తన శక్తికి మించిందైనప్పటికీ దేవుడు నెరవేర్చాడు. వై ఆర్ వి హియర్ ఆన్ ఎర్త్? అసలు మనం ఎందుకున్నాం ఈ భూమి మీద? కొన్నిసార్లు కొంతమంది ఆ ప్రశ్న అసలు వేసుకోకుండానే బ్రతికేస్తూ ఉంటారండి. అసలు నేను ఎందుకున్నాను? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? దేవుడు ఈ టైం లైన్లో దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచడంలో కలిగిన ఆయన ప్రణాళిక ఏంటి? దేవుడు మనల్ని ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు చెప్పమంటారా? మానవుడు కారణ జన్ముడండి. వీఆర్ నాట్ హియర్ ఫర్ నో రీజన్. ఏ కారణం లేకుండా ర్యాండమ్గా పుట్టేసామండి, బ్రతికేస్తున్నామండి, ఆ తర్వాత ఒక రోజు చనిపోతాం, అది కాదండి. దేవుడు తన ఉద్దేశము కొరకు ఈ లోకంలో మనలో ఒక్కొక్కరిని ఆయన సృష్టించాడు. అండ్ ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల చాలా ప్రత్యేకమైనది. దేవుడు కాపీ పేస్ట్ చేయడండి. దేవుడు హీఈస్ అ గాడ్ ఆఫ్ వెరైటీ అండ్ హీఈస్ అ గాడ్ ఆఫ్ యూనిక్నెస్. ఆయన ప్రత్యేకత కలిగిన దేవుడు. మన పట్ల ఆయన ప్రణాళిక కూడా చాలా ప్రత్యేకమైనవిగా. ఒకవేళ ఒకే ఇంటిలో ఇద్దరు కవలలు ఒక అర సెకండ్ గ్యాప్తో పుట్టిన ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, లేకపోతే ఒకే కాన్పులో ఒక బాయ్ ఒక గర్ల్ పుడతా ఉంటారు. కవలలు కాకపోయినా ట్రిప్లెట్స్, క్వాడ్రూప్లెట్స్, 5, 8 మంది ఒకేసారి పుట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకే కాన్పులో పుట్టిన ఒక్కొక్కరి ఎడల దేవుడు కలిగిన ప్రణాళిక చాలా ప్రత్యేకంగా, చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఆ ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ అ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుని ముందు మనం ఎదుర్కొంటే, దేవుని ముందు మనం కలుసుకుంటే, దేవుని స్వరం మనం వింటే, అక్కడ నుండి అసలు దేవుని ప్రణాళిక ఏంటి మన పట్ల అనేది దేవుడు బయలుపరుస్తాడు. ఆ ప్రణాళికను మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు కూడా. ఇప్పుడు ఆ మండుచున్న పొదలో నుండి మొట్టమొదటిగా 2వ వచనంలో యెహోవా దూత ప్రత్యక్షమాయెను అనే మాట చూసాం. ఆ తర్వాత దేవుడు మోషేతో మాట్లాడడము ప్రారంభించాడు అనే మాట చూస్తున్నాం. 4వ వచనంలో దేవుడు ఆ పొద నడుమ నుండి
మోషే మోషే అని అతనిని పిలిచెను. గాడ్ కాల్డ్ మోసెస్ బై నేమ్. దేవుడు మోషేను పేరు పెట్టి, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అండి. ఇంకెవరిని పిలుస్తున్నారు, ఇంకెవరిని చూస్తున్నారు? చూడండి, కొన్ని పేర్లు ఉంటాయి క్లాస్లోనే, పేరు సర్నేమ్తో పిలవకపోతే ముగ్గురు ఉంటారు ఆ పేర్లతో. కొన్ని చాలా కామన్, చాలా ఫేమస్ నేమ్స్ ఉంటాయి కదండి. కుమార్ అనే పేరు ఉంటుంది, ఎంతమంది ఉంటారో కుమారులు. ఇంకొన్ని పేర్లు ఉంటాయండి. ఈవెన్ వేరే వేరే దేశాల్లో కూడా మన భారతీయులు ఎక్కువ మంది ఉండే దగ్గర ఒక పేరు అంటే ఆ పేరుతో ఒక 4-5. కానీ దేవుడు మోషేని ఇక్కడ చాలా స్పష్టంగా పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మోషే నిన్ను నేను దృష్టిస్తున్నా. యు మే బీ ఫర్గాటన్ బై యువర్ పీపుల్. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయిందండి మోషే ఐగుప్తును విడిచిపెట్టి వచ్చి. ఇప్పుడు దేవుని ప్రజలందరూ, హెబ్రీలు, మోషే కుటుంబం అంతా ఎక్కడ ఉన్నారు? దే ఆర్ బ్యాక్ ఇన్ ఈజిప్ట్. అందరూ ఐగుప్తులో ఉన్నారు. వీడియో కాల్స్ లేవు, ఆ తర్వాత ఫోన్ ఫెసిలిటీ లేదు. ప్రాబబ్లీ మోషేను గురించి తన వారందరూ మర్చిపోయి ఉంటారేమో. వెళ్ళిపోయాడు మిద్యానికి, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో బహుశా గుర్తొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, ఆ తర్వాత అహరోను, మిరియాము, అక్క, అన్నలు ఆలోచించి కొంచెం బాధపడుతూ ఉండుంటారు కదా. కానీ మిగతా వారు ప్రాబబ్లీ పీపుల్ మైట్ హ్యావ్ ఫర్గాటన్ మోసెస్. ఏమో వెళ్ళాడు, అక్కడ బతుకున్నాడో ఎలా ఉన్నాడో అని బహుశా మనుషులు మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచి, మోషే నిన్ను మనుషులు మర్చిపోయారేమో, యు మే బీ అవుట్ ఆఫ్ రీచ్. ఒకవేళ నీ ప్రజలందరికీ దూరంగా ఒక ఒంటరి వాడిగా ఇక్కడ నువ్వు మిద్యాను ప్రాంతంలో ఉన్నావేమో, కానీ నాకు నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఒకవేళ మనుషులందరికీ నువ్వు దూరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏ కారణాల వల్ల కావచ్చు, కుటుంబీకులందరికీ దూరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు కుటుంబీకులందరూ దూరంగా పెట్టేయచ్చు. ఎందుకంటే ప్రార్థన ఎక్కువంట, దేవుని సన్నిధి ఎక్కువంట, మందిరము ఎక్కువంట, మేము చేసినట్టు చేయరంట, మాతో పాటు అన్నిటిలో పాలు పంపులు పొందరంట. అందుకని మీరు దూరంగా ఉండండి అని దూరంగా పెట్టుండొచ్చు. మోషే తన వారందరికీ దూరంగా ఉన్నాడు, కానీ దేవుడు మోషేకు దగ్గరగా వచ్చేసి దేవుడు మోషేను పేరు పెట్టి పిలవగానే చూడండి 4వ వచనం, అందుకతడు చిత్తము ప్రభువా. అండ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ గాడ్ స్పోక్ త్రూ ద బర్నింగ్ బుష్. దీనికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. దేవుడు సమూయేలుతో ఇన్ ద కామ్ ఆఫ్ ద నైట్, ఆ అర్ధరాత్రి వేళ చాలా మౌనంగా, చాలా నిశ్శబ్దంగా, చాలా ఉన్న సమయంలో ఒక మనుషుని స్వరంలాగే సమూయేలు కన్ఫ్యూజ్ అయ్యేంతగా దేవుడు మాట్లాడాడు సమూయేలుతో. కానీ మోషేకు దేవునితో ఉన్న ఈ ఎన్కౌంటర్లో దిస్ వాజ్ అ వెరీ దిస్ వాజ్ అ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. చాలా మరి ప్రకృతికి అతీతంగా, సహజ సిద్ధమైన పరిస్థితికి అతీతంగా దేవుడు ఒక ప్రత్యేకమైన అనుభూతిని దేవుడు మోషేకు చూపించాడు. ఏంటిదంటే మండుచున్న పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఇది చాలా వింతైన దృశ్యంగా మోషేకు అనిపించింది. దగ్గరకు వచ్చాడు, ఆ వింతేంటో చూద్దామని. దేవుని దూత ఉన్నట్లు కూడా మోషే ఖచ్చితంగా గమనించి ఉన్నాడు. ఇప్పుడు ఆ మండుచున్న పొద దగ్గరకు వచ్చిన తర్వాత, వై త్రూ ద బర్నింగ్ బుష్. మామూలు పొదలో నుంచి దేవుడు మాట్లాడలేడా? ఇప్పటికి ఉందండి ఆ మండుచున్న పొద. మేము ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇప్పటికి మండట్లేదులేండి, ఇప్పుడు మండట్లేదు, ఆరిపోయింది మంట. కానీ ఆ మండుచున్న పొద అని మరి చరిత్రకారులు వాళ్ళు నిర్దేశించి ఆ ప్లేస్ని స్పెషల్గా మార్క్ చేసి పెట్టారు. ఒకవేళ మీరు ఐగుప్తుకు వెళ్తే అది ఇప్పటికీ చూడొచ్చు, మండుచున్న పొద. మండుచున్న పొదలో నుండి ఎందుకు మాట్లాడాలి, మండని పొదలో నుండి ఎందుకు మాట్లాడలేదంటే ప్రాబబ్లీ దేర్ వాజ్ అ మెసేజ్. ఆ మండుచున్న పొద ద్వారా కూడా దేవుడు నేటికి మనకు కూడా ఒక వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో మన దేవుని గురించి ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ లాస్ట్ లైన్ అందరం కలిసి చదువుదాం ఇంకొకసారి. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దహించు అగ్ని అంటే భయపడాలండి. అగ్ని అంటే చిన్న విషయం కాదు. అగ్ని అంటే అగ్నితో ఆటలాడితే ఏమైపోద్దండి? ఫైర్ ఈజ్ డేంజరస్. ఫైర్ ఈజ్ వెరీ యూస్ఫుల్, బట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఫైర్.
మంట లేకపోతే కుకింగ్ అవుతుందా? అవ్వదు. మంట లేకపోతే చాలా పనులు జరగవు. కానీ అట్ ద సేమ్ టైం మంటతో జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందంటే ఆ మంట చాలా ప్రమాదకరము అయిపోతుంది. దేవుడు దహించు పొద నుండి, ఆ బుష్ నుండి, బర్నింగ్ బుష్ నుండి దేవుడు ఎందుకు మోషేతో మాట్లాడాడంటే, మన దేవుడు దేర్స్ ఎ లెసన్ టు లర్న్. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. తన ప్రజలను దేవుడు శుద్ధి చేస్తాడంట. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనంలో చూడండి ఒక మాట. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. ఐ విల్ రిఫైన్ మై పీపుల్ అనే మాట చూస్తాం. శోధిస్తాడంట దేవుడు. బంగారాన్ని వెండిని శుద్ధి చేయాలంటే దిస్ ఓన్లీ వన్ ప్రొసీజర్. బంగారాన్ని వెండిని నిమ్మకాయతో కడిగితేనో, బంగారాన్ని వెండిని సర్ఫేసో లేకపోతే 2 చుక్కలేస్తేనో వాటిలో ఉన్న మురికి మలినాలు పోవు. మనందరికీ తెలుసు కదండి. బంగారాన్ని శుద్ధి చేయాలంటే ఖచ్చితంగా అగ్ని లోపల మంటలో వేస్తే తప్ప ఆ బంగారం అనేది శుద్ధిపరచబడదు. ఇప్పుడు దేవుడు మనల్ని గడ్డిలాగా, చెత్తలాగా, కొయ్యకాలలాగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ శుద్ధ సువర్ణము వలె, బంగారము వలె దేవుని కొరకు మనం మెరవాలని, ప్రకాశించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటప్పుడు ఒకవేళ మనలో ఏదైనా మలినాలు ఉంటే ఆయన ఎలా శుద్ధి చేస్తాడంటే, ఆయన దహించు అగ్నిగా మనలో ఉన్న చెత్తంతా కూడా, ఇప్పుడు అగ్నిలో వేయగానే ఎలా ఉంటుంది? ఏసీలో ఉన్నట్టు ఉంటుందండి. ద రిఫైనింగ్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ టఫ్ ప్రాసెస్. అగ్నిలో వేసి శుద్ధి చేయడం అనేది సులభంగా ఒక వాషింగ్ మెషిన్లో వేసినట్టు ఉండదండి. అగ్నిలో ఆ బంగారాన్ని వేసినప్పుడు అది కాలిపోతూ ఉంటుంది. కానీ ఎంత కాలుతూ ఉంటుందో అంత మెరుస్తాం. కొన్నిసార్లు మనకు ఆశ ఉంటుంది ఏమనంటే, నేను బాగా దేవా నీ కొరకు వెలగాలయ్యా, నీ కొరకు మండాలయ్యా. వెలగాలి, మండాలంటే దహించు అగ్ని అయిన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే రిఫైనింగ్ ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదండి. చాలా కష్టంగా. కొన్నిసార్లు ఆ రిఫైనింగ్ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు కేకలు పెడతాం, అమ్మో దేవా నా వల్ల కాదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా. బట్ దట్స్ ద వే. దేవుడు మనల్ని శుద్ధి చేయాలంటే దహించు అగ్ని అయిన దేవుడు బంగారమును వెండిని శోధించినట్లు ఆయన మనల్ని శోధించి శుద్ధ సువర్ణముగా దేవుడు మారుస్తాడని వాక్యంలో వ్రాయబడింది. నీవు దేవుని కొరకు ప్రకాశించాలని ఆశ నీకుందా? డూ యూ వాంట్ టు షైన్ ఫర్ జీసస్? దట్స్ అ గ్రేట్ డిజైర్. బట్ లెట్ గాడ్ రిఫైన్ యూ. దేవుడు నిన్ను శోధించి శుద్ధి చేయడానికి అనుమతివ్వు. ఎంతగా నువ్వు అనుమతిస్తావో అంతగా నిన్ను దేవుడు శుద్ధి చేస్తాడు. ఆయన ఎంత శుద్ధి చేస్తాడో అంతగా ప్రకాశిస్తాం ప్రభు కొరకు. ఇక్కడ మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేను పిలిచాడు. పిలిచిన తర్వాత గాడ్ స్టార్టెడ్ గివింగ్ ప్రామిసెస్ టు మోసెస్. దేవుడు మోషేకు కొన్ని శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తున్నారు. చూడండి, నిర్గమకాండ 3వ అధ్యాయము 10-11 వచనాలు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి. యాక్షన్ ప్లాన్ మోషేకు దేవుడు ఇస్తా ఉన్నాడండి. డూయింగ్ గాడ్స్ వర్క్ గాడ్స్ వే. దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలంట. కొన్నిసార్లు నా పద్ధతిలో నేను చేస్తానంటే దేవుడు అంటాడు నా పని నా పద్ధతిలో. ఇప్పుడు మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు నాయకునిగా. ఆయన చెప్తున్నాడండి మోషే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ గాడ్ స్టార్టెడ్ డైరెక్టింగ్ మోసెస్. మోషేను ఒక్కొక్క అడుగు ఏం వేయాలి, ఎలా వేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి అన్నీ మోషేకు దేవుడు ఆనాడు మోషేతోనే కాదు దేవుడు మాట్లాడింది, మనకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన, నువ్వు ఏ అడుగు వేయాలో ఏ అడుగు వేయొద్దో దేవుడు చెప్తాడు. నీకు అడగడానికి మనసు ఉంటే, నీకు వినే హృదయం ఉంటే, విధేయత చూపించే హృదయం ఉంటే ఏ అడుగు వేయాలో దేవుడు చెప్తాడు మనకు. ఏది వేయకూడదు, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు. గాడ్ ఈజ్ విల్లింగ్, కంప్లీట్లీ విల్లింగ్ టు గైడ్ అస్ ఇఫ్ వీఆర్ విల్లింగ్ టు సరెండర్. ప్రభా నువ్వు చెప్పింది చేస్తాను అన్న విధేయత మనకుంటే మోషేను నడిపించినట్లుగానే దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు మోషేకి చెప్తున్న మాట, నిన్ను ఫరో యొద్దకు నేను
పంపుతాను. ఆ తర్వాత చూడండి దేవుడి మాట్లాడే మాట 11వ వచనం, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఇప్పుడు దేవుడు పంపిస్తాను అని చెప్పాడు, కానీ మోసెస్ వాజ్ నాట్ రెడీ. ఇంకో మాటలో చెప్పాలంటే మోషే తన్ను తాను తగ్గించుకుంటున్నాడండి. 40 సంవత్సరాలు మోషేకు ఏం నేర్పించాడు దేవుడు అంటే, మిద్యాన్లో గాడ్ టాట్ హిమ్ హ్యూమిలిటీ, సాత్వికాన్ని దేవుడు నేర్పించాడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. మిక్కిలి సాత్వికుడే మహానాయకుడుగా దేవుని చేతిలో వాడబడ్డాడు. సాత్వికం అంటే ఏంటో తెలుసా అండి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. సాత్వికం అంటే కొన్నిసార్లు యూ హ్యావ్ ఎవ్రీ పాయింట్ టు స్పీక్ బట్ యెట్ యు రిమైన్ క్వైట్. నీ మీద అన్యాయంగా మాట్లాడుతున్నారు, నీ గురించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, నువ్వు వాళ్ళని ఏమైనా చేయడానికి నీకు అధికారం ఉంది, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, కానీ నువ్వు మౌనంగా దేవునికి అప్పగించుకొని, అది లోకం దృష్టిలో ఎలా ఉంటుందంటే చేతగానితనంలో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలండి, చేతగానితనంగా ఉంటే మన భూమి కూడా పక్క వాళ్ళు కబ్జా చేస్తారు కదండి, అవునా కదా చెప్పండి? ఎవరు ఏం చేస్తున్నా మౌనంగా ఉంటే ఏమనుకుంటారు? చేతగాని వాళ్ళేమోనండి, వీళ్ళని ఇష్టానుసారంగా మేము లూటీ చేయొచ్చు, వీళ్ళవన్నీ మేము స్వాధీనం చేసేసుకోవచ్చు అని లోకము యొక్క విధానంలో అయితే సాత్వికం కలిగిన వారిని లోకస్తులు దోచేసుకుంటారు. లోకస్తులు కొన్నిసార్లు వారివన్నీ కూడా వారి స్వాధీనం చేసుకుంటారు. కానీ వాక్యంలో వ్రాయబడిన మాట చాలా భిన్నమైన మాట అండి. దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే. సాత్వికంగా దేవుని ఎదుట మనం ఉంటే, ఈ లోకంలో సాత్వికమును కలిగి మనం ప్రవర్తిస్తే భూలోకాన్ని స్వతంత్రించుకునేలా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. డోంట్ థింక్ దట్ మీక్నెస్ ఇస్ అ వీక్నెస్. ఏంటండి మీక్నెస్? ఎప్పుడు వీక్నెస్. కొంతమంది మీక్గా ఉండే వాళ్ళని కూడా మీక్గా ఉండనివ్వరు కదా. మీక్గా ఎలా ఉంటారండి? ఇంత సాత్వికంగా ఎలాగా? నేను ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ నోరేసుకొని పడిపోతూ ఉంటే వాళ్ళు కొంచెం గుర్తింపు వస్తూ ఉండేది. నేనేమో సైలెంట్గా పని చేసుకొని సైలెంట్గా, ఎవరిని కాకపట్టడాలు అవన్నీ మాకు అలవాట్లేదు. వాళ్ళ దృష్టిలో పడాలి, వీళ్ళ దృష్టిలో పడాలి, ఇంప్రెస్ చేయాలి, ఆ పద్ధతి లేదండి. ఏదో నా పని నేను చేసుకోవడం, సిన్సియర్గా వెళ్ళడం రావడం. ఒకానొక సమయం వచ్చేసరికి నాకు అనిపించింది, ఇంప్రెసివ్గా ప్రవర్తిస్తా, మనుషుల ముందు నటిస్తా, పెద్ద నోరేసుకొని ఉండే వాళ్ళకి గుర్తింపు కలుగుతూ ఉందే అని అనిపించింది. కానీ ఒక సమయం వచ్చిందండి, అప్పటికి ఓన్లీ నాకు 2 సంవత్సరాలే నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించి, నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు. మా మేనేజర్ ఒకరోజు నన్ను పిలిచి అన్నారు, మిమ్మల్ని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నా, వెళ్తారా? చాలా ఆశ్చర్యపోయాను. దేవుని నా మహిమార్థం చెప్తున్నా. నేనేనాడు వెళ్ళి అడగలేదు, నన్ను పంపించండి వేరే దేశాన్ని. నేను అడగలేదండి, నేను అడగలేదు. ఆ అభిప్రాయం నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యక్తపరచలేదు. అసలు 2 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని పంపించట్లేదు కూడా. అప్పుడున్న పరిస్థితికి ఇంకా 5 ఏళ్ళు, 9 ఏళ్ళు, 7 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు నా ముందు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఒకటి జ్ఞాపకం చేశారు, ఏమనంటే సాత్వికంగా ఉంటే ఏం చేయాలో అది ఆయన చిత్తానుసారంగా చేస్తాడండి. అది మనం అనుకుంటే అయ్యేది కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, లోకాన్ని, లోక సంబంధమైన పద్ధతులను చూసి కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు, వాళ్ళలాగా ఉంటేనే ప్రపంచంలో రాణించగలమేమో. దట్స్ నాట్ గాడ్స్ వే. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు దైవికమైన పద్ధతిలో, దైవికమైన విధానంలో వాక్యానుసారంగా మన జీవితాలను మోల్డ్ చేసుకుంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమైంటే తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ మోషే జీవితంలో దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఫరో యొద్దకు వెళ్ళాలి, నేను నిన్ను ఫరో వద్దకు పంపిస్తాను అని దేవుడు చెప్పగానే ఇప్పుడు మోషే చెప్తున్న జవాబు ఏంటంటే 11వ వచనం, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి హూ యామ్ ఐ దట్ ఐ షుడ్ గో? హూ యామ్ ఐ? ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఫరో అంతఃపురంలో 40 సంవత్సరాలు పెరిగి ఐగుప్తీయుల యొక్క సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించిన మోషే కన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇంకెవరైనా ఉంటారా వెళ్ళి ఫరోతో మాట్లాడడానికి? ఒక మాట చెప్పండి. సహజంగా ఆలోచన చేస్తే మిగతా హెబ్రీలందరూ బంకమట్టి ఈ వీటితో ఇటుకలు చేస్తూ పీతోం రామసేస్ అనే పట్టణాలు కడుతూ వాళ్ళందరూ ఫరో కింద బానిసలుగా బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు.
మోషే ఒక్కడే ఒక రాజాలాగా ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అంతఃపురంలో 40 సంవత్సరాలు పెరిగి ఇప్పుడు తన మామయ్యని ఇత్రో మందలను మేపుతా మిద్యానారణ్యంలో ఉన్నాడు. బట్ అక్కడున్న వాళ్ళందరికంటే ఒక రకంగా చెప్పాలంటే హీ ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు గో అండ్ టాక్ టు ఫారో ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల పక్షంగా మాట్లాడడానికి అర్హత ఎవరికి ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే మోషేకే ఉంది. కానీ మోషే ఇప్పుడు ఏ పాయింట్కి దేవుడు తీసుకొచ్చాడంటే మోషేను, నేను ఎంతటి వాడినయ్యా. ఇది మోషే ఇన్ ఆల్ హ్యూమిలిటీ, చాలా దీన మనసుతో చెప్తున్నా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు హెచ్చించడానికి ఒక శ్రేష్టమైన దీనత్వం అనే మెట్టెక్కున్నాడు మోషే. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, దిస్ ఇస్ ద రైట్ టైం మోసెస్, నిన్ను నేను హెచ్చించే సమయము. దీనత్వం అనే మెట్టెక్కామా? దీనత్వం అనే మెట్టెక్కామా? దీనత్వం అనే మెట్టు మీద ఎప్పటికీ ఉండాలి. ఎప్పటికీ? పిల్లలు ఉద్యోగం వచ్చేదాకా దీనత్వం అనే మెట్టు మీద ఉంటామండి. ఆ తర్వాత ఒక్కసారి పిల్లలకి జాబులు రావాలి, మెట్టు మారిపోద్ది. ఏ మెట్టు? హెచ్చింపనే. రోగం పోయేదాకా దీనత్వం అని మెట్టు పట్టుకొని రోగం పోగానే మోషే తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో అంటున్నాడు, నేను ఎంతటి వాడని. ఇంకొక మాట కూడా మోషే పలుకుతా ఉన్నాడు చూడండి, 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో తనలో ఉన్న లోపాలు చెప్తున్నాడండి. హీ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. నా కాన్ఫిడెన్స్, నీకు కాన్ఫిడెన్స్ లేదా? ఏమీ చేయగలనన్న కాన్ఫిడెన్స్ లేదా? ఏమవుతుందన్న కాన్ఫిడెన్స్ లేదా? నీ నిస్సహాయత ఉన్నదున్నట్టు సిగ్గుపడకుండా యేసేకి చెప్పే, ఇది ప్రభువా నా స్థితి, దిస్ ఇస్ హౌ ఐ ఫీల్ రైట్ నౌ. నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు సామర్థ్యము లేదు, నాకు తెలివితేటలు లేవు, నేనే పాటి వాడను. మోషే యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్పిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మోషే జీవితంలో తన్ను తాను సంపూర్ణంగా ఖాళీ చేసుకున్నాడో దేవుడు అప్పుడు నింపి వాడుకున్నాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కిచెన్లో బిందెలో సగం నీళ్ళు ఉన్నాయి. మనం మంచి నీళ్ళు వచ్చాయనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాము? ఆ మిగతా ఖాళీ నింపేస్తాం. కానీ దేవుడు ఎలా వర్క్ చేస్తారు చెప్పమంటారా? మనల్ని మొత్తం ముందు ఖాళీ చేసేసి అప్పుడు నింపుతాడండి. మనలో ఉన్న లోకానుసారమైన అనుభవాలు, మనలో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్, మనలో ఉన్న ప్రైడ్, యారగెన్స్, ఎన్వి ఇవన్నీ ఉంచేసుకొని సగం ఖాళీ చేశానులే నాయన, ఇంకా మిగతా సగం నింపే అంటే దేవుడు అంటాడు, నేను అట్లా నిన్ను వాడుకోలేను, మొత్తం ఖాళీ అవ్వు, మొత్తం ఎవ్రీ బిట్ ఆఫ్ యూ. అహం అనేది మొత్తం పోవాలి. నేను ఏ పాటి వాడిని అన్నాడంటే మోషేలో నేను అనేది ఏమైపోయింది? చచ్చిపోయింది. ఏం చచ్చిపోయింది? నేను అనేది చనిపోయామా? నేను అనే ఫీలింగ్ చచ్చిపోయిందా? ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవం అంటే ఏంటో తెలుసా అండి? నేను అనే ఫీలింగ్ చనిపోవాలి. కానీ చాలాసార్లు నేను 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 అదే ఆ థాటే మనల్ని చాలా డామినేట్ చేస్తూ ఉంటుంది చాలాసార్లు. అందుకే కొన్నిసార్లు దేవుని ప్రేమ చూపించలేకపోతూ ఉంటాం, తగ్గించుకోలేక పోతూ ఉంటాం. అహమ్ము చాలాసార్లు మనల్ని ఆపేస్తూ ఉంటుంది, దేవుని కొరకు ముందుకు వెళ్ళనివ్వకుండా. మోషే నేను ఏ పాటి వాడని అన్నాడంటే మోషే మొత్తం సరెండర్ అయిపోయాడండి, మొత్తం ఖాళీ చేసేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మోషేను నింపడం, ప్రియమైన యవన తమ్ముడు చెల్లి, దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గొప్ప ప్రణాళిక ఎప్పుడు నెరవేరుస్తాడంటే మొత్తం ఖాళీ అవుతాయి. ఆర్ యు రెడీ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవడానికి సిద్ధమేనా? మనలను మనమే ఖాళీ చేసుకోవాలండి. దేవుని సన్నిధిలో మనల్ని మనము వీ హ్యావ్ టు ఎంప్టీ అవర్ సెల్ఫ్. ఓన్లీ దెన్ గాడ్ విల్ స్టార్ట్ ఫిల్లింగ్ అస్ అండ్ హీ విల్ ఫిల్ అస్ టు ది ఓవర్ఫ్లోయింగ్. నింపడం మొదలు పెడితే నిండి పొంగి పొర్లేలా నింపుతాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా.
అమ్మో అంత ఖాళీ అయిపోతే ఇంకేం ఉండదేమో. నింపుతాడు. నువ్వు ఖాళీ చేసుకో, ఆయన నింపాక నువ్వు ఆశ్చర్యపోతావు. నీకు సరిపడా ఆశీర్వాదాలు కాదు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మోషే దేవుని అడుగుతా ఉన్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నావు దేవా, ఓకే. ఫరో అడుగుతాడు, నిన్ను ఎవరు పంపించారని. నేను ఏం చెప్పాలి? ఇక్కడ చూడండి మీరు, వెన్ మోసెస్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో మోషే ఎదుర్కొన్న తరువాత మోషే దేవుని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాడు, నేను ఏం చేయాలి, నేను ఏమి మాట్లాడాలి, నేను ఏం చెప్పాలి. మోషే దేవుని చేత నడిపించబడడానికి ఇష్టపడ్డాడు. మోషే దేవుని చేత నడిపించబడడానికి ఇష్టపడ్డాడు. ఆ ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచనం చూడండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో. వాట్ డిడ్ గాడ్ రివీల్ టు మోసెస్? మోషేకు దేవుడు తన్ను తాను ఏమని ప్రత్యక్షపరి, నీ పేరేమని చెప్పాలయ్యా అంటే ఏం చెప్పాడండి? ఉన్నవాడు, ఉన్నానంతే. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ రోజుల్లో కొంచెం చదువు రాగానే, కొంచెం జ్ఞానం పెరగగానే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఈ మధ్య కదండి వచ్చింది. టైమే ప్రారంభం అవ్వక ముందు నుంచి ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనిషి అనేవాడే ఉనికిలోకి రాక ముందు నుంచి ఉన్నాడు. నీకున్న చిన్న బ్రెయిన్తో ఎప్పటి నుంచి ఉన్నాడు నీకు అర్థం కూడా కాదు. దిస్ ఫైనైట్ బ్రెయిన్ కెనాట్ ఈవెన్ కాంప్రిహెండ్ గాడ్ ఫుల్లీ. పూర్తిగా నువ్వు దేవుని గురించి అవగాహన తెచ్చుకోవాలని అర్థం కాదు ఈ చిన్న బుర్రకి, చిన్న మెదడుకి. అర్థమవుతుందండి? ఐన్స్టీన్ అంత మెదడు ఉన్నా కూడా దేవుని గురించి పూర్తిగా మనకి ఎవరికి అర్థం కాదండి. అంత గొప్పోడు ఆయన. సమయం ప్రారంభం అవ్వక ముందు నుంచి ఉన్నాడు ఆయన. అందుకనే మోషేకి ఏం చెప్పాడంటే, ఉన్నవాడు అనువాడు పంపాడని చెప్పంతే. ఉన్నవాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఉన్నవాడనని పరిచయం చేసుకున్న దేవుడు ఎప్పటి వరకు ఉన్నాడు? ఇశ్రాయేలీయుల పక్షంగా ఎప్పటి వరకు ఉన్నాడండి? చెప్పండి. ఐగుప్తు నుండి బయటకు తెచ్చేటప్పుడు ఉన్నాడా? అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడా? వాగ్దాన దేశంలో ప్రవేశించాక ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా మనతో? ఎప్పటి వరకు ఉంటాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మనం బ్రతికినంత కాలం ఉంటాడా? మన జీవితం అయిపోయాక ఉంటాడా? ఎప్పటికీ అంతే. దట్ ఈస్ హిజ్ నేమ్. హీ ఈజ్ విత్ అస్ ఫర్ ఎవర్. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను అని తన్ను తాను మోషేకు పరిచయం చేసుకొని, ఆయన ఉన్నాడని, ఎక్కడున్నావు దేవా మాకు అర్థం కావట్లేదు అని ప్రజలు మోషే మీద సనిగిన ప్రతిసారి మోషే దేవుని దగ్గరికి వెళ్ళగా, ఉన్నా ఇదిగో ఉన్నాను అనడానికి రుజువు ఇదే, ఇదిగో ఉన్నాను, విన్నాను, చూశాను అని ప్రతి సందర్భంలో ఉన్నాడని రుజువు చేసుకుంటానే వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు గుర్తిస్తా ఉన్నావా ఉన్నాడు అని? చాలాసార్లు దేవుడు లేడేమోనండి మా పక్షంగా అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఉన్నాడు, ఆయన ఉన్నాడు. నీ బాధ, ఇశ్రాయేలు బాధ చూసిన దేవుడు నీ బాధ చూస్తున్నాడు. ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు నిన్ను విడిపించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు నిన్ను నడిపించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఎవ్వరు నాకు లేకపోయినా ఆయన ఉన్నాడా? ఒంటరిగా నేను ఉన్నాడు. ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు కూడా ఉన్నాడు. ఎవరు వినడానికి ఇష్టపడని సందర్భంలో కూడా నా బాధ వినడానికి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఉన్నవాడు అనువాడు ఆనాడు మోషేతో మాట్లాడి మోషేను సిద్ధపరిచి ఫరో వద్దకు పంపించి ఫరో ఎదుట 10 రకాలైన సూచక క్రియలు జరిగించి తన మహాత్యాన్ని కనుపరిచి తన ప్రజలను బలమైన తన దక్షిణ హస్తంతో ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన ఉన్నవాడు అనువాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకు కలతపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఉన్నాడు ప్రభు నీతో ఉన్నాడు. మర్చిపోయావా? ఉన్నాడు, విడిచిపెట్టలేదు ఆయన. విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఆయన నీతో ఉన్నాడు. ఒకవేళ నీవు ప్రేమించిన వారు నిన్ను విడిచిపెట్టారేమో, నీ ఆప్తులు నీకు దూరం అయ్యారేమో, నమ్మకమైన దేవుడు నీతో ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడు ఆయన పాదాలు గట్టిగా పట్టుకో. నిన్ను ఖాళీ చేసుకో. ఉదయకాల సమయంలో ఆయన నిన్ను నింపడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు.
ఆనాడు మోషే అన్నాడు దేవునితో, నేను ఏ పాటివాడనయ్యా, మోషే నువ్వు కావాలి నాకు, నిన్ను ఏర్పరచుకున్నా, నేను ఒక నాయకునిగా నేను నియమించి దేవుని ప్రజలను, నా ప్రజలను విడిపిస్తానని అడుగడుగునా దేవుడు నడిపిస్తూనే వచ్చాడండి. నీవు ఉన్నావయ్యా, ఎవరున్నా లేకపోయినా నీవు ఉంటావయ్యా, నీకు స్తోత్రాలు. అన్ని కాలాలలో అన్ని సమయాలలో మాతో ఉండే నిన్నే మేము ఆశ్రయంగా ఆధారంగా చేసుకొని నిన్ను గట్టిగా పట్టుకొని నిన్ను హత్తుకొని జీవించే కృప మాకు ఇవ్వండి. మోషే మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలు వ్యర్థమైపోయిందనే భావనలో ఉన్నప్పుడు నిరుపయోగ స్థితిలో నీ సేవకుని విడిచిపెట్టకుండా ప్రభువా ఒక గొప్ప పని కొరకు నీవు సిద్ధపరిచేలా మీరు నడిపించారు. నిష్ప్రయోజనమైన స్థితిలో, నిష్ఫలమైన స్థితిలో మా ఎవ్వరి జీవితాలు మిగిలిపోకుండా ప్రభా మా శేష జీవితాలు మీరు వాడుకోండి అయ్యా. అయ్యా, మా రాజు పని కొరకు ఏదో ఒక విధంగా మమ్మల్ని వాడుకో ప్రభా. నీ మార్గాలలో మేము సాగే కృప మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతున్న ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.